హాయ్ అండి, నా 6th మంత్ ప్రెగ్నెన్సీ రొటీన్ వీడియో మీ అందరికీ చూపిస్తానండి. అంటే ఇక్కడ నేను చాలా మిస్టేక్సే చేశాను. అలాంటివి ఎవరు చేయకూడదు. నాకు తెలిసింది నేను ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ మీ అందరితో షేర్ చేద్దామని చెప్పి అంతే. ప్రెగ్నెన్సీలో ఏం తినాలి ఏం తినకూడదు అందరికీ తెలుసండి. కానీ నా ఎక్స్పీరియన్సెస్ అన్ని మీతో షేర్ చేద్దామని ఇంటెన్షన్తో మాత్రమే ఈ వీడియో చేస్తున్నానండి. అందరికీ తెలిసిందే కదండి, దుబాయ్లో మెడికల్ ఫెసిలిటీ చాలా బాగుంటుంది. ఇక్కడ నాకు డాక్టర్ ఎలాంటి సలహాలు ఇచ్చారో అవన్నీ నేను మీతో చెప్తాను. మీ ఇంట్లో ఎవరైనా ప్రెగ్నెంట్ అండి అయితే ఈ వీడియో మీ గురించి పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి మన వీడియో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహాన్స్ దుబాయ్ వ్లాగ్స్. నా పేరు జ్యోతి. ఇలా చెప్పి ఎన్ని రోజులు అయిందో కదండి, దగ్గర 6 నెలలు అవుతుంది. 6 months బ్యాక్ పెట్టాను నేను వీడియో, మళ్ళీ ఇప్పుడే పెడుతున్నాను. చాలా హ్యాపీగా ఉంది మీ అందరితో ఇలా మాట్లాడడం. మధ్యలో షార్ట్ వీడియోస్ అప్పుడప్పుడు అలా టైం దొరికినప్పుడు అలా పోస్ట్ చేసేదానండి. కానీ లాంగ్ వీడియో చేసి అయితే 6 months అయిపోయింది కదా. అందరికీ తెలిసిందే కదండి, డెలివరీ అయిన తర్వాత బేబీతో ఫుల్ ఇంకా ఎంత బిజీ అయిపోతామో. నా పరిస్థితి కూడా అదే. అంటే ఎంత బిజీ అంటే అమ్మ వచ్చే డెలివరీకి, కాకపోతే 1.5 months ఉండి వెళ్ళిపోయింది అమ్మ. తర్వాత అంతా నేనే హ్యాండిల్ చేసుకోవడం. ఇంకొకటి ఏంటంటే తర్వాత మళ్ళీ ఒక ఆపరేషన్ అయింది, అపెండిసైటిస్ ఆపరేషన్. డెలివరీ అయిన ఒక 2 monthsకి. ఇంక ఇవన్నీ ఒకదాని తర్వాత ఇంకా అసలు నాకు ఇంత టైం కూడా ఉండట్లేదు. ఇప్పుడు కూడా చాలా వీడియోస్ ఫోన్లో అసలు ఖాళీ లేదు. నెక్స్ట్ వీడియోస్ షూట్ చేద్దామన్నా సరే ఫోన్ ఖాళీ లేదు. ఇంకా బాబు ఇప్పుడు పడుకున్నాడు. ఎర్లీ మార్నింగ్ లేచి నేను వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నాను బాత్రూంలోకి వెళ్ళి. మళ్ళీ వాడు డిస్టర్బ్ అయిపోతాడు కదా. వాడు లేస్తే ఇంకా వాటితోనే టైం. అసలు చిన్నపిల్లలు ఒక ఎడిక్షన్ అనమాట. అంటే ఎలాంటి ఎడిక్షన్ అంటే ఒక మంచి ఎడిక్షన్. వాళ్ళతో టైం స్పెండ్ చేస్తుంటే మనం అలా నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ చాలా బాగుంటుంది కదా. అందరికీ తెలిసిందే. బట్ ఈ స్టేజ్ మళ్ళీ రాదు, దీన్ని మిస్ చేసుకోకూడదు అని ఒక్క ఉద్దేశంతో మాత్రమే నేను వాడుతూ ఉంటున్నాను. ఇంకా ఎడిటింగ్లు ఫోన్లో అని పట్టుకుంటే మన పిల్లలతో టైం స్పెండ్ చేసేది ఉండదు కదా అని చెప్పి ఇంకా వాడు పడుకున్నాక ఫటాఫట్ ఇంటి పని అంతా చేసుకోవాలి. ఇంకా పెద్ద బాబు ఉన్నాడు. మా శ్రీహాన్స్కి ఏమో సమ్మర్ వెకేషన్, 2 months సమ్మర్ వెకేషన్ అండి ఇక్కడ. ఇంకా వాడిని చూసుకోవాలి, వాడు ఇంట్లోనే ఉంటాడు. వీడు ఇద్దరు పడుకున్నాక నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నాను ఇప్పుడు. అందరికీ తెలిసిందే కదండి, పిల్లలు ఇద్దరు ఇంట్లో ఉంటే మనకి పని అవ్వదు, ఇంకా వాళ్ళతోనే సరిపోద్ది. అక్కడ అప్పుడే హాలిడేస్ ఇచ్చి 10 days అయిపోతుందండి. అసలు ఎలా అవుతుందో కూడా తెలియట్లేదు. రోజులు అంత ఫాస్ట్గా అయిపోతున్నాయి నాకైతే. సారీ అండి, కంటెంట్లోకి రాకుండా ఇదంతా చెప్తుందని అనుకుంటున్నారేమో. అంటే చాలా డేస్ అయింది కదా మీతో మాట్లాడి, సో ఇంకా అన్ని ఎక్స్ప్లెయిన్ చేసేయాలని ఇంటెన్షన్తో చెప్పేసాను వరుసగా. అయితే ఇప్పుడు మనం కంటెంట్లోకి వెళ్ళిపోదామండి. ఈరోజు కంటెంట్ 6వ నెల ప్రెగ్నెన్సీ రొటీన్. అంటే నేను ఎలా చేశాను, బట్ నాలో అయితే ఎవరు చేయకూడదు. మనకి తప్పక చేసుకున్నాం. కొన్ని సిచ్యువేషన్స్ అలానే ఉంటాయి. ఏం చేయాలి ఏం చేయకూడదు, ఏం తినాలి ఏం తినకూడదు ఈ టైంలో తీసుకోవాల్సిందంటే. ఇది 6వ నెల అంటే మనకి 2nd trimester స్టార్ట్ అవుద్ది కదా. ఇక్కడ నుంచి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అఫ్కోర్స్ ముందు వరకు ఉండకూడదు అని అంటే కాదు, చాలా కేర్ఫుల్గా ఉండాలి. ప్రెగ్నెన్సీ అనేది చాలా ప్రీషియస్ అందరికీ కూడా. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సిచ్యువేషన్స్ ఉంటే దానికి తగ్గట్టు ఉండాల్సి వస్తుంది. కొన్నిసార్లు పనులు చేసుకోవాల్సి వస్తుంది, కొన్నిసార్లు వెయిట్లు కూడా ఎత్తాల్సి వస్తుంది. బట్ దానికి ఏం చేయలేము. కానీ దానికి తగ్గ జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలండి. నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉండేదంటే అండి, ఆ మంత్లో 6th monthలో మార్నింగ్ లేచి ఇంకా యాజ్ యూజువల్ ఇప్పుడు లాగే పొద్దుటే లేచి మా శ్రీహాన్స్కి బాక్స్ పెట్టి వాడిని స్కూల్కి రెడీ చేసి పంపించేసేదాన్ని. మా హస్బెండ్కి కూడా బాక్స్ ప్యాక్ చేసి ఇచ్చేసి వాడిని స్కూల్కి డ్రాప్ చేస్తూ నేను అలా వాకింగ్కి వెళ్ళేదాన్ని అండి. నేను ఈ ప్రెగ్నెన్సీలో చేసిన గుడ్ థింగ్ ఏంటి అంటే మార్నింగ్ వాక్ చేయడం, నైట్ డిన్నర్ అయిన తర్వాత ఒక 5-10 minutes అలా వాక్ చేయడం, అంతేనండి. నేను అంతకుమించి ఏ ఎక్సర్సైజెస్ చేయలేదు. బట్ నా పని నేను మాత్రం డెలివరీ రోజు ముందు రాత్రి వరకు నేను అలా వర్క్ నా ఇంట్లో పని నేను చేసుకుంటూనే ఉన్నాను. అదొక్కటే నేను చేసిన మంచి పని. సరైన ఫుడ్ తీసుకోలేదండి, సరైన ఏంటంటే ఫ్రూట్స్ కానీ అలా ఏది తీసుకోలేదు. బట్ మెడిసిన్ మాత్రం టైంకి వేసుకునేదాన్ని అండి. దట్టు 6th month నుంచే. 5th month వరకు ఎలా అంటే ఒక రోజు వేసుకుంటే ఒక రోజు వేసుకునేదాన్ని కాదు, మర్చిపోయేదాన్ని. బట్ 6th month నుంచి మాత్రం కొంచెం కంటిన్యూ చేశాను. మధ్యలో కొంచెం డిస్టర్బెన్సెస్ ఇవన్నీ రావడంతో కంటిన్యూ చేశాను. అయితే మీరు మాత్రం అలా అస్సలు చేయకండి. మార్నింగ్ 8 to 9 లోపల బ్రేక్ఫాస్ట్ చేసేయాలి. నేనైతే 10 అయిపోయేది ఒక్కొక్కసారి. సో అలా చేయకూడదు. 8 to 9 బ్రేక్ఫాస్ట్ అయిపోవాలి. బ్రేక్ఫాస్ట్లో కూడా ప్రోటీన్, ఫైబర్, కాల్షియం అవన్నీ ఉన్నవే తినాలండి. అంటే లైక్ బాదం పప్పు, గోధుమ రవ్వ ఉప్మా, ఇంకా దోశలు, మనం గ్రీన్ మూంగదాల్ దోశ అది అంటాం కదండి, అలాంటివి అవి తినండి. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే 12 to 1 లోపు అయిపోవాలి. నేనేం చేసేదానంటే మా శ్రీహాన్స్ వెళ్ళిపోయిన తర్వాత ఒక్కొక్కసారి పడుకునేదాన్ని. నైట్ నిద్ర ఉండేది కదనమాట. ప్రెగ్నెన్సీలో నాకు అస్సలు నిద్ర మినిమం ఎప్పుడు కూడా 6 hours కంటిన్యూ పడుకున్నాను అనేదే లేదండి నాకు. అది మాత్రం చాలా పెద్ద డ్రాబ్యాక్ అయింది. చాలా భయపడ్డాం. బట్ బై గాడ్ గ్రేస్ అంతా బాగానే అయిపోయిందండి నాకైతే. కానీ ఫుడ్ అయితే మాత్రం నాకు వెళ్ళేది కాదండి. అంటే వామిటింగ్స్ అలాంటివి ఏమీ లేవు. అయితే కొంచెం మందికి వామిటింగ్స్ వల్ల ఫుడ్ తినబుద్ధి అవుతుంది. నాకేమో వామిటింగ్సే లేవు. నా శ్రీహాన్స్ టైంలో కూడా లేదు. అయితే వారసత్వంగా వస్తుంది అని విన్నాను. మా అమ్మకి కూడా ప్రెగ్నెన్సీ టైంలో వామిటింగ్స్ అవి ఏం అవ్వలేదంట. సో నాకు కూడా వామిటింగ్స్ ప్రాబ్లం ఏం లేదండి. కానీ ఫుడ్ ఎందుకు వెళ్ళలేదు అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నన్ను బాగా
తినేసింది ప్రెగ్నెన్సీలో. నాకేమైందంటే స్టార్టింగ్ నుంచి కూడా గ్యాస్ట్రిక్ వల్ల ఫుడ్ తినలేకపోయేదాన్ని. అలానే ఆకలి వేసేది కాదు, ఏంటో ఏది తినాలి అనిపించేది కాదు, అదేంటో అర్థమయ్యేది కాదు. డాక్టర్కి అదే చెప్పాను, మెడిసిన్ మాత్రం కంటిన్యూ చేయమంది. మెడిసిన్ మాత్రం బాగానే వేసుకునేదాన్ని 3 పూటలని. ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే ప్రెగ్నెన్సీలో నైట్ టైం పడుకునేటప్పుడు నా నీస్ కింద పార్ట్ అంతా నాకు బాగా నొప్పి వచ్చేసేదండి. ఎందుకు వచ్చేదో కూడా అర్థమయ్యేది కాదు. అంటే లాగేసేవో అనమాట కాళ్ళు. పడుకునేటప్పుడు ఉండేది కాదు, నిద్దట్లో వచ్చేసేది ఆ బాధ. ఎందుకు లాగేసేవో తెలిసేది కాదు. అదేయో డెఫిషియన్సీ అది ఇది అన్నారు డాక్టర్. అయితే మెయిన్ అన్నిటికీ రీజన్ ఏంటంటే ఫుడ్ అండి. నేను చెప్పేది ఒకటి ప్రెగ్నెన్సీలో మస్ట్ అండ్ షుడ్గా మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ మీరు తినాల్సింది డైట్ కరెక్ట్గా ఫాలో అవ్వండి. చాలామంది ఇది నెగ్లెక్ట్ చేస్తారు, ఎందుకంటే నేను అదే చేశాను. సర్లే ఏముందులే తింటే ఏంటిలే అని అనుకునేవాళ్ళం. బట్ ఫేస్ చేస్తేనే కదా తెలుస్తుంది ప్రాబ్లం ఏంటో. సో నాలా మీరు ఎవరు చేయకూడదని నేను మరీ చెప్తున్నాను. ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో నేను చేసిన మేజర్ మిస్టేక్స్ ఏంటి అంటే, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి గ్రైండర్ ఇవన్నీని. ఆ గ్రైండర్ వెయిట్ ఎంత ఉంటుంది, మన ఇండియా నుంచి తెచ్చుకున్నప్పుడు గ్రైండర్ వెయిట్ 18 kgs. అది నేను లిఫ్ట్ చేశానంటే చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయేవారు, నాకు ఇంట్లో పనులు చేసుకోవాలి, ఇడ్లీ వేయాలన్నా ఏం వేయాలన్నా గ్రైండర్ యూజ్ చేయాలి కదా. ఆయన ఎప్పుడో 7:30కి అలా వస్తారు. ఇంకా అప్పుడు దాకా కూర్చొని మన పనులు అవ్వవు కదా. అందు గురించి నేను ఏం చేసేదాన్ని అంటే నెమ్మదిగా కూర్చొని ఒక సైడ్కి ఆ గిన్నెలన్నీ బయట పెట్టి నెమ్మదిగా తీసి పైన పెట్టుకునేదాన్ని. బట్ చాలా రిస్కీ. అంటే కొంచెం మందికి బెడ్ రెస్ట్ ఇలాంటివన్నీ చెప్తారు కదండి, చాలా కేర్ఫుల్గా ఉండి. అలాంటి వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బరువులు మొయ్యొద్దు. నేనైతే నార్మల్గా డాక్టర్ నా పని నన్ను చేసేసుకోమన్నారు కాబట్టి నేను ఇవన్నీ చేశాను. ఈ టైంలో ఎలాంటి పరిస్థితులు అలాంటి వెయిట్ లిఫ్టింగ్లు అవి చెయ్యకూడదండి. కానీ మనకి ఇక్కడ తప్పదు కదా, మన పని మనమే చేసుకోవాలి. ఇప్పుడు అమ్మ, అత్తయ్య గారు వీళ్ళందరూ ఎవరు ఉండరు కదా. డెలివరీ కూడా నాకు ఇక్కడే అయ్యింది కాబట్టి నాకు ఇంక అన్నీ తప్పలేదు. దట్టు పెద్ద కొడుకుని చూసుకుంటూ ఇవన్నీ చేసుకోవడం అంటే నేను ఒక్కదాన్నే కన్నేసాను అంటే చాలామంది అంతకు మించే ఉన్నారు. ఎవరి సిచ్యువేషన్స్ వాళ్ళు అనుకోండి. అఫ్కోర్స్ నేను ఫేస్ చేసింది మీతో షేర్ చేస్తున్నాను అంతే. ఎవరిని పాయింట్అవుట్ చేయడం కాదు, ఎవరి గురించి మాట్లాడడం కాదు, జనరల్గా మాట్లాడుతున్నాను. నేను ఫేస్ చేసింది అంతే, తప్పుగా అర్థం చేసుకోవద్దు ఎవ్వరు కూడా. అయితే అది పక్కన పెడితే నేను హాస్పిటల్కి ఎవ్రీ మంత్ విజిట్ ఉండేది కదా. 6th monthలో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా అంతా బాగానే ఉంది. నెక్స్ట్ మంత్లో షుగర్ టెస్ట్ ఇవన్నీ చేస్తానన్నారు. జనరల్గా అంటండి ఒక్కొక్కరికి 4th monthలో కూడా షుగర్ టెస్ట్ జరుగుద్దంట. నాకైతే 4th monthలో చేయలేదు, డైరెక్ట్ 7th monthలో జరిగింది షుగర్ టెస్ట్. అమ్మో అదో పెద్ద తలనొప్పి అండి బాబా. షుగర్ టెస్ట్కి 2 రోజులు తిప్పించారు, ఎంతసేపు వెయిట్ చేయించారు. అది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తానండి 7th month బ్లాగ్లో. అయితే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి డాక్టర్ చెక్ చేసి ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అని అనేవారు. అంతా బాగానే ఉంది, బట్ ఫుడ్ బేబీ వెయిట్ పెరగట్లేదు, బ్లడ్ తక్కువ ఉంది, ఫుడ్ సరిగ్గా తీసుకోవాలి అని చెప్తే నేను అప్పుడు చెప్పాను గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, తినలేకపోతున్నానంటే గ్యాస్ట్రిక్కి గ్యావిస్కోన్ అని ఒక సిరప్ ఒకటి ఇచ్చారండి. అది వేసుకుని ఫుడ్ తినమన్నారు. నాకు అది వేసుకుంటేనే కొంచెం ఆ సిరప్ వేసుకుంటే కొంచెం వామిటింగ్ లాగా అనిపించేది, ఇంకా అది వేసుకునేదాన్ని కాదు. అంటే ప్రెగ్నెన్సీలో ఫుడ్ ఏమీ తినకుండానే ఉండిపోయానంటే అలా ఏం కాదండి బాబు, తినేదాన్ని. ఏదో టైంకి కొంచెం ఫుడ్ అయితే మాత్రం కంపల్సరీ తినేసేదాన్ని, ఎంతో కొంత. మార్నింగ్ కంపల్సరీ బాదం తినేదాన్ని అండి. అయితే నైట్ మిల్క్ మాత్రం తాగబుద్దేసేది కాదు. నాకు కాఫీ అలవాటు, మార్నింగ్ కొంచెం కాఫీ తాగేదాన్ని, ఎప్పుడైనా తాగితే ఈవినింగ్ కొంచెం టీ తాగేదాన్ని. అంటే ప్రెగ్నెన్సీలో తాగకూడదంట కాఫీ అసలు, బట్ నేనైతే కొంచెం తాగేసేదాన్ని అండి. కానీ తాగకూడదు, ఇది నేను చేసిన మిస్టేక్, మీరు ఎవరు చెయ్యొద్దు. మేము 5th month వరకు ఒక హాస్పిటల్లో చూపించుకున్నాం. అంటే మా పక్కన పక్కన క్లినిక్స్ ఉంటాయన్నమాట దుబాయ్లో, ఆ క్లినిక్స్తో చూపించుకున్నామండి. 6th month నుంచి హాస్పిటల్కి వెళ్ళామన్నమాట. అక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఫస్ట్ 3rd month అని అడిగింది, కాదు 6th month అనగానే షాక్ అయ్యిందనమాట. ఏంటి స్టమక్కే కనిపించట్లేదు 6th month అని. ఆ తర్వాత స్కాన్కి వెళ్ళినప్పుడు కూడా అది డాక్టర్ అదే అన్నారు, ఏంటి అసలు నీ స్టమక్ కనిపించట్లేదు అని చెప్పి. నేను ఎప్పుడు అన్నం వండిన తర్వాత గంజి తాగేదానండి. గంజిలో కొంచెం నిమ్మకాయని ఉప్పు వేసుకుని తాగితే వేడివేడి గంజి, అసలు పొట్టలో అయితే బేబీ భలే కదిలేదు, మూమెంట్ తెలిసేదనమాట నాకు క్లియర్గా. ఇలా చెయ్యి వేసుకొని చూసుకుంటే మనకు తెలుస్తుంది కదా. నా బేబీ అయితే నైట్ టైం బాగా మూవ్ అయ్యేది, ఇలా ఏదన్నా వేడివేడిగా తాగుతున్నప్పుడు మూమెంట్స్ తెలిసేది, మిగిలిన టైంలో పెద్ద తెలిసేది కాదు. ఒకసారి భయపడిపోయేదాన్ని అనమాట, ఏంటి మూమెంట్స్ అవి తెలియట్లేదు మొత్తానికి అని చెప్పి. కానీ అలా కంగారు పడాల్సింది ఏం లేదండి. ఫస్ట్ ఏదైనా ప్యానిక్ కాకుండా మీరు రిలాక్స్డ్గా ఉండండి. ఈ టైంలో మనకు కావాల్సింది మెయిన్ నిద్ర, తిండి, ఆ తర్వాత స్ట్రెస్ ఫ్రీ. నేను పెట్టుకున్నది మెయిన్ స్ట్రెస్, మామూలుగా కాదు. ఎందుకు నీకు అంత స్ట్రెస్ అని అంటే ఉంటాయి కదండి, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఉంటాయి కదా. మనకి పెద్దవాళ్ళకి సామెత చెప్తారు, సీత కష్టాలు సీతయ్యి, పీత కష్టాలు పీతయ్యి అని. అలా ఎవరి కష్టాలు వాళ్ళకి ఉంటాయి కదండి. ఎప్పుడైతే మనం స్ట్రెస్ పెట్టుకోకూడదు అనుకుంటామో ఆ టైంలో డబుల్ అవుతుంది. మీరు
థింక్ చేసి చూడండి. దాన్ని తగ్గించుకోవడానికి యోగా చేయాలంటండి. మనకి రాందే అది, అంటే రాదంటే యూట్యూబ్లో చూస్తే వచ్చేస్తాయి కదా అని అనుకోవచ్చు. ఏంటో టైం ఉండేది కాదు, శ్రద్ధ ఉండేది కాదు, అలా అయిపోయింది అంతే. టైము ప్రతిరోజు ఎలా అయిపోతుందో కూడా తెలిసేది కాదు. తిప్పు కొడితే డెలివరీ అయిపోయేప్పుడు 6 నెలలు అయిపోయింది. అంత ఫాస్ట్గా అయిపోయినాయి ఈ రోజులు. సో ఈ టైంలో డెఫినెట్గా చేయాల్సింది మెడిటేషన్, యోగా అండి. చాలా మందికి ప్రెగ్నెన్సీలో కొన్ని ఇష్యూస్ వస్తూ ఉంటాయి కదా, వాటికి సొల్యూషన్ ఏంటంటే యోగా. అది కూడా ఎలా పడితే అలా యూట్యూబ్లో చూసి చేసేయడం అలా ఎప్పుడు చేయొద్దండి మిస్టేక్. మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసి డాక్టర్ని అడిగితే వాళ్ళు క్లియర్గా చెప్తారు ఏమేం చేయాలో. నాకు డాక్టర్ ఒక క్లాస్ సజెస్ట్ చేశారండి. ఆ క్లాస్కి వెళ్ళి యోగా చేయమన్నారు. ఆ క్లాసులన్నీ వెళ్ళేంత మనకి బడ్జెట్ లేక నేను సైలెంట్ అయిపోయి మన పని మనం చూసుకున్నాము. అంటే మేడం ఏం చెప్పారంటే అలా చేస్తే నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అని చెప్పారు. సర్లే మనకి ఎలా అయితే అలా అవుతుంది అని చెప్పి నేను లైట్ తీసుకున్నాను. బట్ అలా ఎవరు తీసుకోవద్దు. మీకు వీలైతే మాత్రం మీరు బడ్జెట్ పెట్టుకోగలను అనుకుంటే యోగా ట్రైనర్ పెట్టుకుని యోగా చేసుకోండి, యోగా టీచర్ దగ్గర. లేకపోతే అలాగే చేయండి. లేదు ఈ యోగాలు గీగాలు మా వల్ల కాదు అని అనుకున్న వాళ్ళు వాకింగ్ ఈజ్ ద బెస్ట్ అండి. నేను చేసింది అయితే అదే. నాకు యోగా వల్ల ఇవన్నీ మనకేమీ చేత కాదు, వాకింగ్ ఒకటే తెలుసు. మార్నింగ్ ఏంటంటే మా బాబుని స్కూల్లో దింపేసి వాకింగ్కి వెళ్ళిపోయేదాన్ని, నైట్ వెళ్ళేదాన్ని. ఇంకా వీలైతే మీరు ఎంత వాకింగ్ చేస్తే అంత మంచిది అనమాట. ఎక్కువ కూర్చొని ఉండడం కాకుండా వాకింగ్ చేస్తుండండి. అలాగని కొంచెం మంది బెడ్ రెస్ట్ చెప్పిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు మాత్రం చేయకండి, డాక్టర్ సలహా లేకుండా చేయొద్దు. ఇంకా వీలైతే ఈవినింగ్ టైంలో ఫ్రూట్ జ్యూస్లు ఇలాంటివన్నీ తాగండి. నైట్ డిన్నర్ మాత్రం 7-8లోకి చేసేసేయండి. నేను ఒక్కొక్కసారి 9కి తినేదాన్ని, ఒకసారి 10కి తినేదాన్ని. కానీ అలా మిస్టేక్ చేయొద్దు. మనకు ఆ ఎఫెక్ట్ అప్పుడు తెలియదండి, ఫర్దర్గా తర్వాత చూపిస్తుంది అనమాట అదంతా. నేనేమనుకునేదాన్ని అంటే అరే ఒక్కొక్కసారి లేట్ అయిపోతే అలా తినేదాన్ని అంతే. పర్టికులర్గా 7-8 తినాలా ఏంటి అనుకునేదాన్ని. శ్రీహాన్స్ టైంలో మాత్రం చాలా అంటే చాలా ఫాలో అయ్యేదాన్ని అండి. సెకండ్ బేబీకి వచ్చేసరికి ఒక రకమైన నెగ్లిజెన్సీ వచ్చేస్తుంది కదా, అరే మనకు అన్నీ తెలుసు అని ఒక ధీమా వచ్చేస్తే చూసారు. చాలా మందికి ఇది ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఉన్నంత కేరింగ్ సెకండ్ ప్రెగ్నెన్సీలో అయితే నాకు అస్సలు అంటే అస్సలు లేదండి. మీరు చెప్తే నమ్మరు. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నేను తిని కూర్చోవడం తప్ప వేరే పనులు ఏమీ చేయలేదు. అప్పుడు కూడా నార్మల్ డెలివరీ అయ్యింది. సెకండ్ ప్రెగ్నెన్సీలో ఇంకా అన్ని పనులు నేనే చేసుకున్నాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది మీకు వీడియోలో చూపిస్తే ప్రతిరోజు నేను చేసేది ఇదే. నా పని అంతా నేను క్లీనింగ్ దగ్గర నుంచి మాపింగ్ అంతా నేనే చేసుకునేదాన్ని. ఇప్పుడు పని వాళ్ళని పెట్టుకోలేదండి. ఈవెన్ 9th మంత్ ఎండింగ్ వరకు కూడా చేసుకున్నాను. మీకు చూపిస్తాను, నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో కూడా చూపిస్తాను. నేను వెయిట్ కూడా గెయిన్ అవ్వలేదండి ప్రెగ్నెన్సీ 9th మంత్ వరకు. 5 kgs ఎక్స్ట్రా పెరిగాను అంతే. అంటే వెయిట్ పెరగకపోతే మంచిదాని కాదండి, వెయిట్ పెరగాలి. నేను పెరగలేదు. నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయకూడదని నేను క్లియర్గా మెన్షన్ చేసి మరీ చెప్తున్నాను. ఈ ప్రెగ్నెన్సీ టైంలో మస్ట్ అండ్ షుడ్గా చేయాల్సింది ఏంటి అంటే టైంకి తినడం, చక్కగా పడుకోవడం. మీ పని మీరు వీలైనంత మట్టుకి మీ పని మీరు చేసుకోండి. ఇంకేంటంటే డాక్టర్ దగ్గరికి రెగ్యులర్గా కన్సల్ట్ అవుతూ ఉండండి. ఇంకా టాబ్లెట్స్ ఏవైతే ఇస్తారో అండి అవి కంపల్సరీ వేసుకోండి. మ్యాక్సిమం మన ఫుడ్ ఏదైతే మనం సరిగ్గా తీసుకోమో అదంతా టాబ్లెట్స్ త్రూ మనకి కవర్ అయిపోద్ది అనమాట. ఇంకా పొట్ట మీద ఎల్లకతలో అంటే బోర్లా పడుకుంటారు కదా, అలా పడుకోకూడదండి. ఇంకా మనకి సోడాలు, డ్రింకులు, కూల్ డ్రింక్ లాంటివి తగ్గించేయండి. నేనే చెప్పాలి ఇలాంటి మాటలు అనుకోవద్దు. నేను థమ్స్అప్ అప్పుడప్పుడు తాగేసేదాన్ని, బట్ అలా ఎవరు చెయ్యొద్దు. అట్లీస్ట్ డైలీ 8 hours స్లీప్ కంపల్సరీ ఉండాలండి. ఏది చెయ్యకూడదు అని అంటే మీరు ఖాళీ కడుపుతో ఉండడం, ఎక్కువగా ఆలోచించేసి స్ట్రెస్ పెంచేసుకుంటే అదంతా బేబీ మీదకి ఎఫెక్ట్ అవుతుంది అనమాట. అలాంటివి అస్సలు చెయ్యొద్దు. ఇంకా ఎక్కువసేపు రెస్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి. వీలైనంతసేపు పడుకోండి. ఇంకా అన్నిటికైనా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటో తెలుసా, మీకు ఇష్టమైన వాళ్ళతో ఎక్కువసేపు టైం స్పెండ్ చేయడం అన్నిటికైనా మస్ట్ అండ్ షుడ్. ఈ టైంలో ప్రెగ్నెన్సీ టైంలో చేయాల్సింది. అది మీ హస్బెండ్ అయి ఉండొచ్చు, మీ అమ్మగారు అయి ఉండొచ్చు, ఇంకెవరైనా అయి ఉండొచ్చు. ఇదండి నా 6th మంత్ ప్రెగ్నెన్సీ రొటీన్ వీడియో. అయితే మా వాళ్ళు నాటుకోడి గారెలు చేయమని అడిగారండి. మళ్ళీ తర్వాత అవుతుందా అవుదా అని చేసి పెట్టాను అనమాట వాళ్ళు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మన ఛానల్ సపోర్ట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేయడం మర్చిపోవద్దు. టేక్ కేర్, బాయ్ బాయ్.